ఈ ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 27% అనేది రిజర్వేషన్ ఉంటుంది. 2 రకాలు ఉన్నాయి, క్రీమీ లేయర్ ఒకటి, నాన్ క్రీమీ లేయర్ ఒకటి. క్రీమీ లేయర్ లో ఉంటే మీకు ఎటువంటి రిజర్వేషన్ రాదు, నాన్ క్రీమీ లేయర్ లో ఉంటేనే మీకు 27% రిజర్వేషన్ అనేది వస్తుంది. క్రీమీ లేయర్ కి నాన్ క్రీమీ లేయర్ కి తేడా ఎంత? ఇక మనకి క్రీమీ లేయర్ అవసరం లేదు, నాన్ క్రీమీ లేయర్ కదా కావాల్సింది. ఓబీసీ ఎన్సీఎల్ రిజర్వేషన్ కావాలంటే మీరు ఇందులో ఉన్నారా లేదా చూసుకోండి. ఇది మనకు కావాల్సింది ఏంటి? ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. 8 లక్షలకి లోపల మీకు ఇన్కమ్ ఉండాలి. సో ఫ్యామిలీ ఇన్కమ్ అనేది బిలో 8 lakhs ఉండాలి. దీంట్లో అగ్రికల్చర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, జస్ట్ ఇన్కమ్ బై ద జాబ్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ బిజినెస్. సో దాని ద్వారా వచ్చిన ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉండాలి. యూ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ ద ఏజ్ రిలాక్సేషన్ అండ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫర్ రిజర్వేషన్ యూ నీడ్ టు రిక్వైర్ సబ్మిట్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్. సో ఎవరైతే గ్రూప్ ఏ జాబ్స్ కి డైరెక్ట్ గా రిక్రూట్ అయ్యారో వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ రాదు. 40 సంవత్సరాల కంటే క్రితం గ్రూప్ బి నుంచి జాయిన్ అవడం, గ్రూప్ బి లో జాయిన్ అయ్యారు, బట్ ప్రమోషన్ తోటి చిన్నగా గ్రూప్ ఏ లెవెల్ లోకి వెళ్లారు. సో అలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు కూడా ఓబీసీ ఎన్సీఎల్ రాదు, అది కూడా క్రీమీ లేయర్ కిందకే వస్తుంది. పిఎస్సీ లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా క్రీమీ లేయర్ కిందకే కన్సిడర్ చేస్తారు, అంటే గ్రూప్ ఏ ఆఫీసర్ కింద కన్సిడర్ చేస్తారు.